హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Gruhalaxmicreatives. ఈ వీడియోలో మీకు మా ఇంట్లో గణపతి పూజ నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను. గణపతిని నేను పసుపుతో తయారు చేసుకున్నాను, పసుపు గోధుమ పిండితో. మీరు ఎవరన్నా అది చూడాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలా తయారు చేయాలో గణపతిని చూసేయండి. చూసారు కదా, ఇక్కడ నేను గణపతిని ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని దేవుడి ఫొటోస్ అవన్నీ కడిగి పువ్వులు అన్నీ అలంకరణ చేసి పెట్టుకొని మధ్యలో ఒక పీట వేసి, పీట పైన పసుపుతో అలికి ముగ్గు వేసి బియ్యం పోసి, బియ్యం పైన ఒక ప్లేట్ పెట్టి, ప్లేట్ మీద తమలపాకులు పెట్టి అందులో గణపతిని పెట్టుకున్నాను. ముందుగా మనం ఇదంతా రెడీ చేసుకున్నాక పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం ప్రమిదల్లో ఆయిల్ వేసి ఒత్తులు పెట్టుకుని ఉంటాం కదా. ఫస్ట్ దీపాలు వెలిగించుకోవాలి. ఫస్ట్ నేనైతే దీపాలు వెలిగించుకున్న తర్వాత శ్లోకం, గణపతి శ్లోకం ఉంటుంది కదా, అది చదువుకోవాలి. శుక్లంబరధరం ఆ శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం చదువుకున్న తర్వాత స్వామివారికి నమస్కరించుకొని ఇవి ఉంటాయి కదా ఆకులు, పళ్ళు, అవన్నీ 21 వచ్చేలాగా తీసుకున్నాను నేను మొత్తం కలిపి. ఓం గణపతియే అంటూ ఒక్కొక్కటి స్వామివారికి సమర్పించుకోవాలి. అలాగే మనము స్టార్టింగ్లో గణపతికి అలంకరించుకునేటప్పుడు పత్తి వస్త్రము ఉంటే బంగారు గొలుసు వేసుకోవచ్చు, లేదంటే పత్తి వస్త్రము వేసి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి నమస్కరించుకొని ఈ తెచ్చుకున్న ఈ ఫలాలు ఇవన్నీ కూడా స్వామివారికి పెట్టేసి మనం ప్రసాదం చేసుకుని ఉంటాం కదా, ఉండ్రాల పాయసం, పులిహోర అలాంటివి, ఆ ప్రసాదాలు కూడా అన్నీ నైవేద్యాలు సమర్పించి చివరిగా మనము గణపతి వ్రత కథ చదువుకోవాలంటే చదువుకోవచ్చు, లేదు సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఈ పూజ ఇదంతా చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఈ నైవేద్యాలన్నీ చూపించి హారతిచ్చుకోవచ్చు. ఈ వ్రతకథ చదువుకునే వాళ్ళైతే అక్షింతలు చేతిలో పట్టుకొని వ్రతకథ చదువుకొని ఆ వ్రతకథ పూర్తి అయిన తర్వాత అక్షింతలు తలపైన వేసుకోవాలి. ఈ విధంగా సింపుల్గా అయ్యగారు లేకుండా మనకు మనమే గణపతి పూజ ఇలా నేనైతే చేసుకున్నాను ఇంట్లో. చూశారు కదా, ఈ విధంగా చేసుకొని చివరిలో హారతిచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోవచ్చు. మట్టి గణపతులే పెట్టుకోవాలి అనే వాళ్ళకు కాకుండా ఇంట్లో ఒకరోజు పూజ చేసుకునే వాళ్ళకు ఇలా పసుపుతో గణపతిని పెట్టేసుకొని ఈ విధంగా ఇన్ని రకాలు ఆకులు పండ్లు పెట్టాలి అనేది ఏమి లేదు. తోచిన కాడికి మనకు 2-3 రకాల పండ్లు, గరిక అలాంటివి పెట్టేసి కూడా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవచ్చు. వీలైనంత వరకు మనకు ఎంత వీలవుతుందో, ఎన్ని దొరుకుతాయో అన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.